తెలంగాణలో ఉమ్మడి పాలకుల మాట వినపడద్దన్న కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం స్వరం మార్చారన్నారు ఎంపీ చామల కిరణ్. ఎన్నికల్లో డిపాజిట్ కోసం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ ముందుకు వస్తారు. వీళ్ళు గతంలో మీ అందరికీ తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో. అది కేటీ రామారావు గారి మాట. గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటోడు హైదరాబాద్లోనే ఉండొద్దు, చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా కానీ సెటిలర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే నియంత పాలన, అంటే ఇక్కడ ఎవ్వడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు, ఆంధ్ర పాలకుల ముచ్చట ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. బ్రహ్మాండమైన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరు హైదరాబాద్ని. రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేసిరు అని చెప్పి కేవలం